హాయ్ మై డియర్ లవ్లీ బర్డ్స్ అండ్ బ్లాజమ్స్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం మధ్యమ గద్య భాగ్ సెకండ్ లెసన్ దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మీరు ఏవైతే హిందీ ఎగ్జామ్స్ రాస్తున్నారో అవి దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ ఆర్గనైజేషన్ ద్వారా రాస్తున్నారు. ఇది ఇండియాలోనే ఫస్ట్ ఆర్గనైజేషన్ టు డెవలప్ ద కమ్యూనికేషన్ ఆఫ్ హిందీ త్రూఅవుట్ ద నేషన్. సో దీన్ని 1964లో మహాత్మా గాంధీ స్టార్ట్ చేశారు. ఎందుకంటే హిందీ యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలని అండ్ ప్రతి ఒక్కరం కమ్యూనికేట్ చేసుకోవడానికి ఒక లాంగ్వేజ్ ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి హిందీని మన రాష్ట్ర భాషగా తీర్చిదిద్దాలని చెప్పి ఈ దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఎన్నో ఇయర్స్ తనే స్వయంగా అధ్యక్షత వహించారు. తర్వాత తన పెద్ద కొడుకైన దేవదాస్ గాంధీకి దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు. సో మనం బ్రీఫ్గా దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ గురించి తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ లెసన్. आपने दक्षिण भारत हिंदी प्रचार सभा का नाम सुना होगा. दक्षिण भारत हिंदी प्रचार सभा संसदीय अधिनिय 14/1964 के अंदर एक राष्ट्रीय महत्व की संस्था एंड इंस्टीट्यूट ऑफ नेशनल इम्पोर्टेंस अंडर पार्लियामेंट एक्ट 14 1964. इस संस्था के द्वारा संचालित विभिन्न परीक्षाओं में प्रतिवर्ष लाखों की संख्या में छात्र भाग लेते हैं. इसकी शाखाएं दक्षिण के चारों प्रांतों में आंध्र व तेलंगाना, कर्नाटका, केरला और तमिलनाडु में है. दिल्ली में भी इनकी शाखा है. इन शाखाओं का प्रधान कार्यालय चेन्नई में स्थित है. यह कार्यालय केंद्र सभा के नाम से जाना जाता है. సో దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ అనే ఈ ఆర్గనైజేషన్ని మనకి అకార్డింగ్ టు ద యాక్ట్ 14 అండర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ పార్లమెంట్ ద్వారా 1964లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్టిట్యూషన్ డిఫరెంట్ ప్లేసెస్లో ఎంతోమందికి హిందీ నేర్చుకోవడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ ఎవ్రీ ఇయర్ ట్వైజ్ ఫిబ్రవరిలో ఒకసారి అండ్ సెప్టెంబర్లో ఒకసారి మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. టైం పీరియడ్ 6 months ఉంటుంది. ఈ 6 monthsలో మీకు ఏవైతే కోర్స్ బుక్స్ ఇస్తున్నారో అవి ప్రిపేర్ అవ్వి మీరు ఎగ్జామ్ రాయొచ్చు. సో ఇలాగా మనకి దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ హిందీ నేర్చుకోవటంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. దీని ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మనకి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇలా డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ హెడ్ ఆఫీస్ మెయిన్గా మనకి చెన్నైలో ఉంటుంది. इस महत्वपूर्ण संस्थान की स्थापना राष्ट्रपिता महात्मा गांधी ने सन 1918 में मद्रास, चेन्नई में की. भारत बहुभाषी देश है. भारत के बहुभाषी लोगों को एक सूत्र में बांधने के विचार से गांधी जी ने इस संस्था की नींव डाली. वे खुद आजीवन इस संस्था के अध्यक्ष भी रहे. गांधी जी के आदेशों को पूरा करने के विचार से सभा ने सन 1918 में हिंदी वर्ग आरंभ किया. गांधी जी के सुपुत्र देवदास गांधी प्रथम प्रचारक बनकर मद्रास आए. సో 1918లో గాంధీజీ చెన్నైలో మనకి దక్షిణ్ భారత్ హిందీ ప్రచార్ సభ అనే ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేశారు. అండ్ ఆయనే ఎక్కువ కాలం దానికి అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మీన్స్ ప్రెసిడెంట్గా కూడా ఆయన వర్క్ చేశారు. ఆ తర్వాత తన పెద్ద కొడుకైన దేవదాస్ గాంధీకి దాని యొక్క రెస్పాన్సిబిలిటీ అని ఇచ్చారు. भारतीय भाषाओं के माध्यम से हिंदी सीखने के लिए सभा के कई पुस्तकों का प्रकाशित किया. उनमें हिंदी स्वबोधिनी और स्वयं शिक्षक पुस्तक का काफ़ी लोकप्रिय हुई. सब दक्षिण भारत हिंदी प्रचार सभा के चारों प्रांतों में ऐसे महत्वपूर्ण भूमिका निभाती आती रही है जिससे हजारों की संख्या में हिंदी भाषा के कुशल प्रचारक निकल रहे हैं. ये प्रचारक दक्षिण भाषाओं के बीच साहित्यिक
आदान प्रदान और हिंदी शिक्षण का महत्वपूर्ण कार्य करते आ रहे हैं. సో మన ఇండియా మల్టీ లాంగ్వేజ్ మనం మాట్లాడుతూ ఉంటాం. నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి మనకి. అండ్ ప్రతి ఒక్క స్టేట్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ మనం మాట్లాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్ర తెలంగాణలో తెలుగు, తమిళనాడులో తమిళ్, అలాగే కేరళలో డిఫరెంట్ లాంగ్వేజ్, కర్ణాటకలో డిఫరెంట్ లాంగ్వేజ్, ఇలాగా డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్న మన అందరం కూడా మన ఫీలింగ్స్ని ఒక పర్టికులర్ లాంగ్వేజ్లో ఎక్స్ప్రెస్ చేసుకుంటే మనం ఈజీగా కమ్యూనికేట్ చేసుకోగలుగుతాం. సో రాష్ట్రపిత మహాత్మా గాంధీ ఆ కమ్యూనికేషన్ని ఈజీగా చేయాలని తలుచుకొని హిందీని మన నేషనల్ లాంగ్వేజ్గా ప్రకటించారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా హిందీ నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు జాబ్స్, ఎడ్యుకేషన్, ఇలా డిఫరెంట్ ప్లేసెస్ మనం ట్రావెల్ అవుతున్నప్పుడు మనం ఈజీగా కమ్యూనికేట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఈ సంస్థ ఎన్నో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, అలాగే ఎన్నో బుక్స్ని కూడా పబ్లిష్ చేస్తుంది. వాటి వల్ల మనకి ఎంతో యూస్ఫుల్ అనేది ఉంటుంది. సభకి చారోं शाखाएं हिंदी के साथ अपनी अपनी प्रांतीय भाषाओं में पत्र पत्रिकाएं प्रकाशित करती आ रही है. आंध्र शाखा में सरस्वती, कर्नाटका शाखा में भारतवाणी, केरला शाखा से केरल भारती और तमिलनाडु से हिंदी पत्रिका निकल रही है. సో అంతేకాకుండా ఈ డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న ప్రతి ఆర్గనైజేషన్ కూడా వాళ్ళ మదర్ టంగ్స్లో కూడా మన దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ యొక్క ఇంపార్టెన్స్ని చెప్పడానికి బుక్స్ అనేవి ప్రింట్ చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రింట్ చేసే ఆ బుక్ పేరు సరస్వతి అయితే కేరళలో, కర్ణాటకలో ప్రింట్ అవుతున్న బుక్ పేరు భారత్వాణి, కేరళలో ప్రింట్ అవుతున్న బుక్ పేరు కేరళ భారతి, అలాగే తమిళనాడులో ప్రింట్ అవుతున్న బుక్ పేరు హిందీ పత్రిక. ఇలాగా మదర్ టంగ్స్లో కూడా ఈ బుక్స్ అనేవి రావడం వల్ల ఏమవుతుంది అంటే ప్రతి ఒక్కరికి దీని గురించి ఎక్కువగా తెలిసే ఛాన్స్ ఉంటుంది. केंद्र सभा से हिंदी प्रचारक समाचार एवं दक्षिण भारत प्रकाशित हो रही है. इन पत्रिकाओं से आम जनता और प्रचारक लाभान्वित होते आ रहे हैं. సో కేంద్ర సభ నుంచి హిందీ ప్రచార్ సమాచార్ ఏవం దక్షిణ్ భారత్ ప్రకాశిత్ అనే బుక్స్ కూడా వస్తున్నాయి. దీనివల్ల ఈ ప్రచారక్స్ అండ్ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ ఎలా కండక్ట్ చేయాలి, ఆ ఆర్గనైజేషన్ ఏమేమి ఇంప్లిమెంట్స్ చేసింది, ఇలాంటి అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ కూడా తెలుస్తున్నాయి. इस महत्वपूर्ण संस्था के कुछ महापुरुषों के नाम का यहाँ उल्लेखनीय करना ఉపయుక్త होगा. సో ఈ సంస్థ నుంచి ఎంతోమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లేంటో ఒకసారి తెలుసుకుందాం. అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. శ్రీ సర్వశ్రీ దేవదాస్ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, హరిహర్ శర్మ, బాబు రాజేంద్ర ప్రసాద్, వల్లభాయ్ పటేల్, ముట్టూరి సత్యనారాయణ, రాజాజీ, పండిత్ అవధానందన్, సిద్ధనాథ్ పంత్, శ్రీమతి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు, డాక్టర్ బి.డి. జత్తి, ఆర్ వెంకటరమణ, అన్యమూర్తి, రంగనాథ్ మిశ్ర, ఎం మహాదేవ్, ఎం.వి. రాజశేఖరన్, డాక్టర్ న్యాయమూర్తి వి.ఎస్. మల్లిమఠ్, జస్టిస్ శివరాజ్ వి. పాటిల్, రామస్వామి అయ్యంగార్, ఏపీసి వీర్బాహు, ప్రొఫెసర్ నాగప్ప, జెండా నారాయణ, విద్వాన్ సుందర్ కృష్ణమాచారి ఆది. సో వీళ్ళందరూ కూడా దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ అనే ఈ సంస్థకి ఎంతో ఉపయోగపడిన అండ్ దీన్ని ఇంప్రూవ్ చేయాలి, దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అనుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ. इनके इस रचनात्मक कार्यक्रम को दक्षिण भारत हिंदी प्रचार सभा सफल बनाती आ रही है. विपरीत परिस्थितियों से गुजरते हुए यह संस्था गांधी जी के सपनों को साकार बनाती आ रही है.
సో ఎన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్ వచ్చినా సరే ఈ సంస్థ ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చేత ఎగ్జామ్స్ అనేవి రాయిస్తుంది, ప్రతి ఒక్కరికి హిందీ వచ్చేలాగా ప్రయత్నిస్తుంది. సో పేజ్ నెంబర్ 32లో మీకు మీనింగ్స్, ఆపోజిట్స్ ఎక్సెట్రా ఇవన్నీ ఉన్నాయి. ప్రొనౌన్సియేషన్ నేర్చుకుందాం. స్థిత్, బసా హువా, ఉద్దేశ్, లక్ష్య, प्रतिवर्ष, हर साल, खुद, स्वयं, आजीवन, जीवन भर, गुजरना, बीतना. विलोम शब्द मीन्स ऑपोजिट्स. दक्षिण, उत्तर, सुपुत्र, कुपुत्र. प्रथम, अंतिम, आरंभ, अंत. साकार, निराकार. उपयुक्त, अनुपयुक्त. నెక్స్ట్ జోడే బనాయే మీన్స్ మ్యాచింగ్. ఇక్కడ మీకు మ్యాచింగ్ ఇస్తారు. ఇవి క్వశ్చన్స్, ఇవి జంబుల్డ్గా ఉన్న ఆన్సర్స్. వీటిల్ని మీరు మ్యాచ్ చేసి ఇక్కడ ఆన్సర్ రాయాలి. సో ఫస్ట్ వన్, దక్షిణ భారత్ హిందీ ప్రచార్ సభ एक राष्ट्रीय महत्व संस्था है. ఆ ఆన్సర్ మీరు ఇక్కడ రాయాలి. సెకండ్ వన్, భారత్. భారత్ బహుభాషీ దేశ్ హే. సో మల్టీ లాంగ్వేజెస్ మాట్లాడే కంట్రీ భారత్. ఆంధ్ర శాఖ. సో ఆంధ్ర శాఖలో ప్రింట్ అయ్యే బుక్ పేరు శ్రవంతి. కర్ణాటక శాఖ. కర్ణాటక శాఖలో ప్రింట్ అయ్యే బుక్ పేరు భారత్వాణి. केंद्र सभा. केंद्र सभा हिंदी प्रचार संचार एवं दक्षिण भारत. సో ఇలా మ్యాచ్ చేసి దీని ఆన్సర్స్ మీరు ఇక్కడ సపరేట్గా రాయాలి. వాక్య ప్రయోగ్ మీన్స్ ఓన్ సెంటెన్సెస్. సంస్థ. సంస్థ మీన్స్ ఇన్స్టిట్యూట్. दक्षिण भारत हिंदी प्रचार सभा एक राष्ट्रीय महत्व की संस्था है. सेकेंड वन, नींव डालना. नींव डालना मीन्स लेइंग फाउंडेशन. సో ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ చేయడాన్నే నీవ్ డాల్నా అంటారు. गांधीजी ने दक्षिण भारत हिंदी प्रचार सभा की नींव डाली. थर्ड वन, बहुभाषी. बहुभाषी మీన్స్ మల్టీ లాంగ్వేజువల్. దీన్నే మల్టీలింగ్వల్ అని కూడా అంటారు. भारत में कई भाषाएं बोली जाती है, इसलिए यह बहुभाषी देश कहलाता है. आजीवन. आजीवन मीन्स लाइफ लॉन्ग. गांधी जी आजीवन दक्षिण भारत हिंदी प्रचार सभा के अध्यक्ष रहे. लाभान्वित होना. लाभान्वित होना मीन्स टू बी बेनिफिशियल. सभा की पत्रिकाओं से आम जनता और प्रचारक लाभान्वित होते आ रहे हैं. आपने दक्षिण भारत हिंदी प्रचार सभा का नाम सुना होगा. दक्षिण भारत हिंदी प्रचार सभा संसदीय अधिनिय 14/1964 के अंदर एक राष्ट्रीय महत्व की संस्था and Institute of National Importance under Parliament Act 14, 1964. इस संस्था के द्वारा संचालित विभिन्न परीक्षाओं में प्रतिवर्ष लाखों की संख्या में छात्र भाग लेते हैं. इसकी शाखाएं दक्षिण के चारों प्रांतों में आंध्र व तेलंगाना, कर्नाटका, केरला और तमिलनाडु में है. दिल्ली में भी इनकी शाखा है. इन शाखाओं का प्रधान कार्यालय चेन्नई में स्थित है. यह कार्यालय केंद्र सभा के नाम से जाना जाता है. फर्स्ट क्वेश्चन, सभा की परीक्षाओं में प्रतिवर्ष कितने छात्र भाग लेते हैं? So how many students will attend to the exam every year? सभा की परीक्षाओं में प्रति वर्ष लाखों की संख्या में छात्र भाग लेते हैं. So some lakhs of students will attempt the exams of दक्षिण भारत हिंदी प्रचार सभा every year. सभा की शाखाएं किन किन प्रांतों में है? So in which
places does the branches of दक्षिण भारत हिंदी प्रचार सभा हैव? सभा की शाखाएं दक्षिण के चारों प्रांतों आंध्र व तेलंगाना, कर्नाटका, केरला और तमिलनाडु में है. సో దక్షిణ భారత్ హిందీ ప్రచార సభ బ్రాంచెస్ మెయిన్గా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉన్నాయి. సభా కా ప్రధాన కార్యాలయ కహా స్థిత హే? సో మెయిన్ బ్రాంచ్ అనేది లేదా మెయిన్ హెడ్ ఆఫీస్ అనేది ఎక్కడ ఉంటుంది? సభా కా ప్రధాన కార్యాలయ చెన్నై మే హే. సో సభ ప్రధాన కార్యాలయ చెన్నైలో ఉంది. నెక్స్ట్ షార్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి మీకు. ఫస్ట్ क्वेश्चन, दक्षिण भारत हिंदी प्रचार सभा के बारे में 5 वाक्य लिखिए. दक्षिण भारत हिंदी प्रचार सभा एक राष्ट्रीय महत्व की संस्था है. इसकी शाखाएं दक्षिण के चारों प्रांतों में है. इन शाखाओं का प्रधान कार्यालय चेन्नई में स्थित है. गांधी जी ने इस संस्था की स्थापना सन 1918 में चेन्नई में की. यह संस्था गांधी जी के सपनों को साकार बनाती आ रही है. दक्षिण भारत हिंदी प्रचार सभा संसदीय अधिनियम 1964 के अंदर राष्ट्रीय महत्व की संस्था है. सेकेंड क्वेश्चन, दक्षिण भारत हिंदी प्रचार सभा की पत्र पत्रिकाओं का उल्लेख लिखिए. दक्षिण की चारों प्रांतों शाखाएं हिंदी के साथ अपनी अपनी प्रांतीय भाषाओं में पत्र पत्रिकाएं प्रकाशित करती आ रही है. आंध्र शाखा में श्रवंती, कर्नाटका शाखा से भारतवाणी, केरला शाखा से केरल भारती और तमिलनाडु से हिंदी पत्रिका निकल रही है. केंद्र सभा से हिंदी प्रचार समाचार एवं दक्षिण भारत प्रकाशित हो रही है. इन पत्रिकाओं से आम जनता और प्रचारक लाभान्वित होते हैं. ఈ లెసన్లో మీకు ఒక ఎస్సే క్వశ్చన్ ఉంటుంది. ఫస్ట్ 2 షార్ట్ క్వశ్చన్స్ చదివారు కదా, అవి 2 పారాగ్రాఫ్స్గా రాసేసేయండి. అండ్ ఇట్స్ ఇనఫ్ ఫర్ దిస్ ఎస్సే. అండ్ లాస్ట్లో ఈ सेंटेंस అనేది రాయండి. गांधी जी के रचनात्मक कार्यक्रमों में हिंदी का प्रचार भी एक है. उनके सपनाओं को सभा साकार बनाती आ रही है. సో ఈ ఒక సెంటెన్స్ రాసి ఫస్ట్ ఆన్సర్ ఫస్ట్ పారాగ్రాఫ్గా, సెకండ్ ఆన్సర్ని సెకండ్ పారాగ్రాఫ్గా రాసేసేయండి. మీకు ఎస్సే కంప్లీట్ అయిపోతుంది.